స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని బలపరిచారా? ఎందుకంటే మరి దేవుడు ప్రతి దినము దినదినము మరి కోపించు దేవుడు, దినదినము వాత్సల్యత చూపించే దేవుడు, దినదినము నిన్ను బలపరచు దేవుడు. మరి దయాళత్వము చొప్పున మరి కృపా బాహుల్యము చొప్పున మరి ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడంటే మరి హెచ్చిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, దీవిస్తున్నాడు. మరి నిత్యము మరి ఆయన కృప మన ఎడల చూపిస్తున్నాడు కనుక మనందరూ ఆయన కృతజ్ఞత కలిగిన వారై ఉండాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వం ఉన్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. మునిపటి కంటే అధికమైన మేలు, దేవునికి స్తోత్రం. మరి దేవుని పరిస్థితి మరి మునిపటి కంటే దయనీయంగా ఉందేమో, ఇప్పుడు మరి నీ వ్యాపారం మునిపటి కంటే దయనీయంగా ఉందేమో, మరి లాస్ అయిపోయిన స్థితిలో ఉన్నామేమో. అలాగే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీ కుటుంబ వ్యవస్థ కావచ్చు, నీ వ్యాపారం, వ్యవసాయాలు, పాడి పంటలు ఏదైనాను సరే, నీ ఉద్యోగం మరి ఏదైనాను సరే మరి మునిపటి కంటే ఒకవేళ పాడైపోయిన స్థితిలో ఉండొచ్చు. అయితే నీకు మునుపటి ఏ స్థితి ఉందో దానికంటే అధికమైన మేలు దేవుడు నీకు కలుగజేస్తానంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ ప్రతి ఒక్కరూ మరి దేవునికి దగ్గరగా జీవిస్తే మరి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మరి మీరు పొందుకోవాలని తెలియచేస్తున్నాను. మరి ఆయన చక్కటి వాగ్దానం ద్వారా మునిపటి కంటే అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తానంటాడు కనుక మరి ఈ దినం నా పరిస్థితిని చూసి మనం కృంగిపోకూడదు సుమా. మరి నిరీక్షణ లేని ఇతరుల వల్లే కాక మరి నిరీక్షణ కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం యొక్క సారాంశం కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం నా కోసమే, నాతోనే మాట్లాడు ప్రభు, ఒకవేళ నువ్వు ధైర్యం తెచ్చుకుని విశ్వసించి వాక్యాన్ని నమ్మినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి మరి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి, విశ్వాసంలో ముందుకు సాగండి అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం మీద చదువుతున్నారు నా తండ్రి, వారందరి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. అలాగే తండ్రి ఎంతమంది ప్రజలు నా తండ్రి అన్నీ కోల్పోయిన స్థితిలో అందరినీ కోల్పోయిన స్థితిలో, ఒంటరి అయిన స్థితిలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మున్నప్పటి కంటే అధికమైన మేలు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి, విస్తరింపచేయండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. వారికి కలిగిన సమస్తమును దీవించండి. అబ్రాహాంను ఏ విధంగా అయితే దీవించామో మరి ఆ రీతిగా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని, వ్యాధి బాధలతో ఉన్నవారిని, హాస్పిటల్స్లో ఉన్నవారిని ప్రభా, రకరకాలైన ఇబ్బందులతోనైనా ఉన్న ప్రతి ఒక్కరిని, యాక్సిడెంట్లు గురైన వారిని ప్రభా నా తండ్రి, చనిపోయిన కుటుంబాలకి ఆదరణ. అలాగే తండ్రి నాయన కోర్టు కేసులు, అప్పులు నా తండ్రి అనేకమైన శోధనలు, శ్రమలు, నిందలు ప్రభా ఎంతమంది వెంటాడుతున్నాయో వారందరి జీవితాల్లో ప్రభా నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. ఈ దినం ప్రభా మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, సరిహద్దులో నెమ్మదిని దయచేయమని, అలాగే భారతదేశం యొక్క నేను మంత్రులు, అధికారులను ప్రభా, నేను ప్రధానులను నా తండ్రి అందరినీ మీరు కాచి కాపాడమని ప్రభా, వారందరికీ చక్కటి ఆలోచన ఇచ్చి ప్రభా ఈ విపత్కరమైన పరిస్థితులు, వరదల కారణంగా అనేక మంది నేను ఇబ్బందులు పడుతుండగా వారిని ఏ విధంగా ఆదుకోవాలో చక్కటి ఆలోచన ద్వారా నేను వారిని ఆదుకునే కృపను అనుగ్రహించమని, ఉన్నతమైన అధికారులు, పారిశుద్ధ్య కార్మికుల వరకు ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఆశీర్వదించమని. అలాగే ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని క్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి బలపడ్డారని నమ్ముతున్నాను. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించుకుంటారో మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేసిన దేవుడి నిండు కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.